భావి భారతంలో కాకుండా భూమి మీద భావి పౌరులందరూ కూడా సురక్షితంగా ఆరోగ్యకరంగా వాళ్ళు పెరగాలి అంటే వాళ్ళకి ఒక దశా నిర్దేశం తప్పనిసరిగా ఉండాలి. చదువు ఒకటే కాదు, మేము చెప్పే విషయాల్లో ఎలాంటి స్నేహాలు చేయాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి మంచి నడవడికతో ఉండాలి, ఎలాంటి సామాజిక స్పృహ ఉండాలి. ఆ సామాజిక స్పృహతోటి బయటికి వెళ్తేనే వాళ్ళు కూడా రేపు మీలాగా ఏదైనా ఒక మంచి కార్యక్రమానికి రథసారథులకు అవ్వగలరని నా గట్టి నమ్మకం. కాబట్టి ఆ కార్యక్రమంలో ఇప్పటివరకు 1,70,000 మంది వరకు కవర్ చేయగలిగాము. ఇంతింతై వటుడింతై పెరుగుతూనే ఉన్నారు. టైం మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంట్ ఆలోచించండి. ఇవాళ రేపు చేద్దాం, రేపు కూడా కాదు. ఒక్క క్షణం ఆలస్యమైన ఆలస్యం అమృతం విషం అంటారు. ఒక్క క్షణం ఆలస్యమైతే మనం ఎక్కాల్సిన రైలు ఆగి వెళ్ళిపోతుంది. జీవితంలో ఎన్నో మిస్ అయిపోతాం అలాగా. అందువల్ల మేము పిల్లలకి టైం ప్రకారం వెళ్ళి ఒక టైం షెడ్యూల్ కూడా తీసుకుంటాం వాళ్ళ దగ్గర. ఇంత పర్ఫెక్ట్నెస్గా నడుస్తుంది కాబట్టి మా మీద గౌరవం కొద్దీ, మేము చెప్పే పని మీద నమ్మకం కొద్దీ, మేము విన్న మాటలకి వాళ్ళలో ఒక పరివర్తన వచ్చింది కాబట్టి మమ్మల్ని ఇంకా కొంతమంది మీరుగా రండి అని మమ్మల్ని పిలవటం కానీ, లేదా అసోసియేట్స్ ఎవరైనా రిఫర్ చేసిన స్కూల్స్కి వెళ్ళటం కానీ జరుగుతుంది. నిజంగా దానికి చాలా గర్వపడుతున్నాం. నేను ఈ ప్రయాణంలో ఒక భాగస్వామిని అయినందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి ఒక ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్నా మొత్తం అందరూ రథసారథులై వెనక ఉంటేనే ఈ గొప్ప కార్యనిర్వహణ జరుగుతుంది. చూసారు కదా బంగారు తల్లి కార్యక్రమం. ఒక మీ కాన్సెప్ట్, మీ గోల్ సెట్టింగే కాకుండా దాని వెనక ఉన్నటువంటి ఒక సామాజిక బాధ్యత, సామాజిక స్పృహ ఎలాంటిది, కంపెనీ ఎలా ముందుకు తీసుకెళ్తుందన్నది మీ అందరూ కూడా చూసారు. కాబట్టి ఈ ప్రతి అడుగులోనూ ఈ ప్రయాణంలో మీ అడుగులో కలిసి ఒక పెద్ద ఉత్సవంలాగా, ఊరేగింపులాగా ఈ బంగారు తల్లి కార్యక్రమం ముందుకు సాగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.